చిన్నప్పటి నుంచి గుర్రం ఎక్కాలనుకున్నా, ఇన్నాళ్ళు కుదిరింది. కట్ట పెరుగులా ఉంది, కొంప తీసి ముక్తా కాదు కదా. హాయ్ గౌతమ్. హాయ్. అమ్మో, బ్రహ్మచారి తయారు చేసి ఉంటాడు. I've seen your text. I'm sorry, Gotham. ఆ మాట నేనే చెప్పాలి. ఆడెవడో అన్న మాటకి డిస్టర్బ్ అయ్యా. అది కాక ఆ రోజు ఓవర్లోడ్ కూడా అయ్యాను. అందుకే ఆ రోజు అలా. It's all right, Gotham. Wanna ride? With pride. Come on. భగవంతుడా, ఎందుకు పుట్టిస్తావురా ఇలా? దీన్ని వదిలేసి ఎలా పోదాం అనుకున్నావు బ్రో? ఆపు. ఏంటే అది? నిన్ను ఇంట్రడక్షన్ చెప్పమన్నాను, ఇంగ్లీష్ క్లాస్ కాదు. నీ యాక్సెంట్తో చంపేస్తావేంటి? 8,000కు నీకు జాబ్ పక్క. కానీ నా పక్కకు వచ్చినప్పుడు మాత్రం ఇంగ్లీష్ ట్రై చేయకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పడిపోవడం కాదురా, చచ్చిపోయినా పర్లేదు. నీకు జాబ్ వచ్చిందిగా. జాబ్ వచ్చింది, నందుకు జాబ్ వచ్చింది. ఒక జాబ్ ఎంత ఆనందాన్ని ఇస్తుందా? అవును నందు. సాలరీ ఎంత? సాలరీ ఎంత? 8,000. ఏంటి 8,000కి చేరావా? హేరా, నీ స్థాయిగా సాలరీ సరిపోతుందా? ఉద్యోగాలు ఎప్పుడు మన స్థాయికి రావాలనుకోవద్దు. ఉద్యోగ స్థాయికి మనం వెళ్ళాలి. పని చేస్తుంటే స్థాయి ఆటోమేటిక్గా సెట్ అవుద్ది. రే, ఒక్క విజిట్ నేను ఇంత బీభత్సంగా మారుస్తుంది అనుకుంటే బెంగళూరు ఎప్పుడో పంపించేదాన్ని. రా పార్టీ చేసుకుందాం పానీపూరితో. నీ చెల్లి లెక్క నువ్వు నున్నగా అవుతున్నావు. సంతూరు పడుతున్నావు ఏంది? ఇద్దరు బానే ఉన్నారన్న. సిగ్గుపడక చెప్పు. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? అమ్మా నమస్తే. ఏంటి సంగతి? ముఖం మీ బంగారం షాప్ లానే దగదగా మెరిసిపోతా ఉంది. నందుకి జాబ్ వచ్చింది. అన్న ప్రేమకు పోయే కాలం వచ్చింది. అయితే నేను ఇవాళ ఆపేదాకా తినాల్సిందేనమ్మా. తినమ్మా తిను. తీసుకో తీసుకో. పర్లేదు, నువ్వు తిను. అన్న ఆడేదో వాళ్ళ అయ్య కోసం జాబ్లో చేరుంటాడు. వాడు ఏడా కంటిన్యూ చేసే రకం కాదన్న. జాబ్ అయినా లవ్ అయినా. నాకెందుకో ఆ పానీపూరి అని పెళ్ళమైతే అనిపిస్తుందన్నా. రేయ్ రేయ్, రోజు రొటీన్ గా ఉండేది, ఈ రోజు అమృత ఎలా ఉంది. మరి అదేనమ్మా జాబ్ మైమా. హలో. ఏందన్నావు? వాడు పేమెంట్లు కూడా చేస్తున్నాడు. ఆడెన్ని పేమెంట్లు చేసినా సెటిల్మెంట్ చేసేది నేనేరా. తిన్న దెబ్బలు మీరు మర్చిపోవచ్చు, అవమానం నేను మర్చిపోలే. ఆడిని వదలా, దాన్ని వదలా. ఏది ఆ మాట ఇంకోసారి చెప్పరా. నేను జాబ్లో చేరాను నాన్న. ఈ మాట వింటానే నాకు 10 ఏళ్ళు పట్టిందిరా. ఆ నీళ్ళేంటి నాన్న? అంతేరా జీవితం. మనిషి ఒళ్ళంతా నీరే, కానీ ఒంటి మీద ఎక్కడ దెబ్బ తాగినా రక్తం వస్తుంది. అదే గుండె నిండా రక్తం ఉంటుంది. దానికి దెబ్బ తగిలితే మాత్రం ఇలా నీళ్ళు వస్తాయి. తీయని దెబ్బ తగిలిందిరా. రారా తిందుగాని. వద్దమ్మా, జాబ్ వచ్చిన ఆనందంలో ఆకలి తీరిపోయింది. ఓర్ దీనయ్యా, ఏంది ఇది రొయ్యా? ఇంత పెద్దగా ఉందేంటి? రే, పోర్ కంటే పందే కదరా? ఎస్ సార్. ఫస్ట్ టైం పందిని తిన్న నంద. బాబేంటి చేతులు లాగేస్తున్నాడు? ఏంటి గౌతమ్ బాబు, కొత్తగా చేత్తో తింటున్నారు? మీరు ఎప్పుడు స్పూన్తో కదా తింటారు.
గుడ్ క్వశ్చన్ నాని. ఇంట్లో అయినా హోటల్లో అయినా స్పూన్లు అందరూ ఇలా నాకేస్తారు. తర్వాత వాటిని ఎవడు ఎలా క్లీన్ చేస్తాడు ఎవడు చూడ్డ కదా. అలా కాక అదే నాకు చెయ్యనుకో నేనొక్కనే నాకేస్తా. పైగా హైజెనిక్. ఇప్పుడు చెప్పు, స్పూన్తో తింటాం బెటరా, చేత్తో తింటాం బెటరా? చెయ్యే బెటర్ బాబు. గుడ్ నాని. గుడ్ నైట్ నాని. పుట్టినప్పటి నుంచి పొట్ట పగలేలా ఎప్పుడు మెక్కలేదురయ్యా. ఆకలేస్తే కడుపులో ఇలా ఉంటుందా? స్పూన్ ఎక్కడ? ఏంట్రా లేపితే పెట్టేదాన్నిగా. అదేం లేదమ్మా, వాటర్ తాగుతామని. కడుపులో ఆకలి కళ్ళల్లో కనిపిస్తుంది. నువ్వు ఆకలికి తట్టుకోలేవు కానీ ఇట్రా. అన్నీ అయిపోయినట్టున్నాయమ్మా, ఏం కనిపించలేదు. అమ్మ ఉన్న ఇంట్లో ఆకలి ఉండదురా. పట్టుకో. ఉండరా, నేను తినిపిస్తా. చిన్నప్పుడు ఎప్పుడో తినిపించాను. పట్టు. చిన్నప్పుడు పని వాళ్ళు గోరుముద్దలు తినిపించారు, తర్వాత స్పూన్లు తినిపించినాయి. కానీ ఫస్ట్ టైం అమ్మ చేతి తినిపించింది. థ్యాంక్స్ అమ్మ. జీవితంలో ఫస్ట్ టైం నీ వల్ల ఆకలి తీరింది. హాయ్ బ్రో. అవును, అమ్మ చేతి వంట ఇంత బాగుంటుందా బ్రో? 30 రోజులు తింటే ఏ అమ్మ చేతి వంటనే బాగానే ఉంటుంది బ్రో. అదే 30 ఏళ్ళు తింటే విరక్త పడుతుంది. నేను మాత్రం నిన్న నైట్ అన్ని జంతువులు తిన్నాను బ్రో, ఒక్క మనిషిని తప్ప. నీ గర్ల్ ఫ్రెండ్ ముక్త అలా ఉందేంటి బ్రో? ఆ కొలతలు కొన్ని మిస్ వాళ్ళు పోటీ వాళ్ళకి అమ్మేచ్చి తెలుసా? ఎట్లా పుడతారు బ్రో ఇలాంటి అందగత్తలు మీ ఇళ్లల్లో? తనే నా గర్ల్ ఫ్రెండ్ కాదు. ఏంటి బ్రో నువ్వు అనేది? తన గురించి నీకు తెలీదు. నువ్వు నేను కాదని తెలిస్తే నిన్ను నీ నెంబర్ని షిఫ్ట్ డిలీట్ చేస్తుంది. 30 రోజుల్లో చచ్చేవాడిని. డిలీట్ చేస్తే ఏంటి, అరెస్ట్ చేస్తే ఏంటి బ్రో? మరి నీ బస్తీ గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తావు? ఏది అన్నారో మైండా? 10,000 ఉద్యోగం ఉంటే చాలు పండగ చేసుకోవచ్చు, 12 ఉంటే చాలు పెళ్లి చేసుకోవచ్చు అనుకునే టైప్ అది. అయినా ప్రపంచం చుట్టేయాలనుకునే నాకు పాత బస్తీ చుట్టొస్తే చాలనుకునే దానికి మ్యాచ్ అవ్వదు బ్రో. ముగ్ధ వీకెండ్ పార్టీకి పిలిచింది బ్రో, విత్ యువర్ పర్మిషన్. వెళ్ళచ్చా బ్రో?
నీ ఇష్టం, బట్ బీ కేర్ఫుల్. లవ్ యూ బ్రో, లవ్వర్ని కూడా ఇచ్చావు. డవ్వు రుద్దుకొస్తున్నానే ముగ్ధో.